ప్రపంచ ప్రఖ్యాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. బిషప్ కె పద్మారావు వేడుకల్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అటు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో మెదక్ చర్చి వెలిగిపోతోంది. ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, క్రిస్మస్ వేడుకలు మెదక్ చర్చిలో ఎట్లా జరుగుతున్నాయి? క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మెదక్ చర్చి. ఎందుకంటే ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చు ఇక్కడ మెదక్లో ఉంది. ప్రస్తుతం మనం మెదక్ చర్చిలో ఉన్నాం. ఉదయం నుంచి కూడా వేలాదిగా భక్తులు ఇక్కడ ప్రార్థన కోసం వస్తున్నారు. ఉదయం 4 గంటలకు సంధ్యా ప్రార్థనతోని ఇక్కడ క్రిస్మస్ వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. లక్షలాది మంది కూడా ఇక్కడ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతి ఏడాది కూడా వస్తుంటారు. ఈ చర్చికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. 100 ఏళ్ల క్రితం నిర్మించిన చర్చి. ఒకేసారి 5,000 మంది ప్రార్థనలు చేసుకునే విధంగా ఈ చర్చి నిర్మాణం చేసింది. అనేక విశిష్టలతో కూడిన ఈ చర్చిలో క్రిస్మస్ పర్వదినం రోజున ప్రార్థనలు చేస్తే తమకు మంచి జరుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు. దానికి అనుగుణంగా ప్రతి ఏడాది క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్లో చూసినట్టు మనకు ఇప్పుడు రెండవ ప్రార్థన కొనసాగుతుంది. రెండవ ప్రార్థనలో భాగంగా వేలాది మంది క్రిస్మస్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి. ఉదయం సాయంత్రం వరకు ఇలా ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, హైదరాబాద్కు సంబంధించిన చాలామంది ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు వస్తుంటారు. బైబిల్లోని క్రీస్తు చెప్పిన, ప్రవక్తలు చెప్పిన దానికి సంబంధించిన అన్ని వివరించడంతో పాటు జీవితంలో ఎలా ఉండాలనే దాన్ని క్రీస్తు తత్వాన్ని కూడా ఇక్కడ బోధిస్తూ ఉంటారు. చాలా పెద్ద ఎత్తున క్రిస్మస్ పర్వదిన సందర్భంగా వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టు ఈ చర్చికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. 100 ఏళ్ల క్రితము ఈ చర్చి నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా క్రీస్తు పుట్టుక, జననం, దాంతోపాటు వృత్తాంతం, తను శిలువ వేసుకోవడం, తన జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమైన ఘటనలతో కూడి ఇక్కడ అందమైన అద్దాల గాజులతో కూడిన ఇక్కడ దీంట్లో మనం ఈ చర్చిలో ఉండొచ్చు. ఇక్కడ లేని విధంగా ఇక్కడ ఈ చర్చి నిర్మాణంలో మనం చూస్తున్న ప్రత్యేకత ఉంది. 5,000 మంది ఒకేసారి ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనము ఈ చర్చికి సంబంధించిన ఫాస్టర్లు ఈ క్రీస్తుకు సంబంధించిన జన్మ వృత్తాంతంతో పాటు అతని బోధనలు కూడా చెప్తూ ఉంటారు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతి ఏడాది 1,00,000 మందికి వరకు ఈ చర్చిలో ప్రార్థనలు నిర్వహించేందుకు వస్తుంటారు. దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా గట్టి బందోబస్తు, పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. గంటకు కూడా మెదక్ చర్చికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రార్థనలు నిర్వహించేందుకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ చర్చికి సంబంధించిన ప్రధాన పాస్టరు ఈ క్రిస్మస్ను ఉద్దేశించి కూడా వాళ్లకు సందేశం ఇస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నట్టు చాలా పెద్ద ఎత్తున క్రీస్తు పుట్టుకకు సంబంధించిన వృత్తాంతం విధంగా దీన్ని డెకరేట్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ చర్చ్ నిర్మాణం 5,000 మందితో దీని ప్రత్యేకత ఏంటంటే 5,000 మంది ఒకేసారి ప్రార్థన చేసినా బయటికి మాత్రం అసలు ఏమాత్రం వినబడదు. కేవలం చర్చి ఆవరణలోనే ప్రార్థన చేస్తున్న సౌండ్ కూడా అప్పటి టెక్నాలజీకి అనుగుణంగా
దీన్ని 100 ఏళ్ల క్రితం నిర్మించడం జరిగింది. అయితే హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో పెద్ద ఎత్తున ఈ మెదక్ చర్చికి రావడానికి కూడా ఇష్టపడుతుంటారు. ప్రతి ఏడాది ఇక్కడ మొక్కులు అంటే ఈ ప్రార్థనలు నిర్వహిస్తే తమకు మంచి జరుగుతుందని చాలామంది విశ్వాసకులు ఉంటారు. దానికి అనుగుణంగా ప్రతిసారి ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఈ చర్చికి వస్తుంటారు. మొత్తానికి మెదక్ చర్చిలో ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2వ ప్రార్థన కొనసాగుతుంటుంది. గంటకు కూడా వేలాదిగా మంది ఈ చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వస్తూ ఉంటారు. సాయంత్రం వరకు ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ ప్రార్థనల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా చర్చి యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. మొత్తానికి క్రిస్మస్ వేడుకలు సంగారెడ్డి జిల్లాలో అదేవిధంగా మెదక్ చర్చిలో ఘనంగా జరుగుతున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు.